హాయ్ నమస్తే. నేను మీ విశ్వం విజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 347 ఎపిసోడ్‌లు కంప్లీట్ అయ్యాయండి. థాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం. 348 స్పెషల్ ఎపిసోడ్‌ని మీకోసం తీసుకురావడం జరిగింది. గజం కేవలం ₹500తో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నది ఏంటంటే, సార్ సింపుల్ టెక్నిక్ చెప్పండి సార్. మాకు మనీ అనేది అర్జెంట్‌గా కావాలి. ఏదైనా ఒక పని చేస్తే ఏదైనా అర్జెంట్‌గా వస్తుందా అని అడుగుతారు. సో వాటి కోసం ఒక చిన్న రెమెడీని ఈ ఎపిసోడ్‌లో మీకోసం నేను రివీల్ చేస్తున్నానండి. అదేమిటి అంటే, ఎప్పుడైనా సరే మనీ రావాలన్నప్పుడు మనీ రాదండి. మనీకి ఒక ప్రాపర్ రీజన్ అనేది ఇవ్వాలి. అంటే సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారనుకోండి. ఓకే. సో ఎందుకు కట్టుకోవాలి మీరు అనుకుంటున్నారు? సో మీకు మనీ ఎందుకు కావాలి? సో దేనికోసం? సో అది క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు మనీ కావాలంటే మనీ రాదు. మనీ వస్తుంది. ఇల్లు కట్టుకుంటున్నాం. మనీ కావాలి కారు కోసం. ఇల్లు కట్టుకుంటున్నాం. ఎందుకోసం మనం? దానికోసం ముందు చాలా క్లారిటీగా ఉండాలండి. సో ఎక్కడ ఎలాంటి ప్లేస్‌లో కట్టుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా ఎవరైతే క్లారిటీగా ఉంటే మనీ ఫ్లో అవుతుంటుంది. ఇక్కడ మెయిన్ రీజన్ అనేది ఏంటంటే వై రీజన్. ఇక్కడ అందుకోసం నేను ఏం చేస్తానంటే యెల్లో కలర్ పేపర్ లేదా వైట్ కలర్ పేపర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాట్ మీకు ఏమి కావాలో రాసుకోవాలి. ఏం కావాలండి? వాట్ మీకు ఏమి కావాలి. నెక్స్ట్ వై అని రాసుకోవాలి. ఎందుకు? అసలు నీకేమి కావాలి? ఎందుకు? ఓన్లీ 2 అండి. ఈ 2 క్వాలిటీస్ గనక మనకుంటే డెఫినెట్‌గా మనీ వస్తది. ఫస్ట్ ఎందుకు రాయాలంటే పేపర్ పై రాసినప్పుడు క్లారిటీనెస్ పెరుగుతుంటుంది. మీకేం కావాలి? మనీ కావాలి. ఎందుకు కావాలి? ఓకే. పలానా రీజన్స్ చెప్పాలి. ఎందుకు రీజన్ చెప్పినప్పుడు ఏమవుద్దంటే ఇంట్రెస్ట్ కలుగుతదండి. ఓకే. ఆ పని అనేది సక్రమంగా వెళ్ళాలి అంటే మాత్రం వై రీజన్ అనేది ఉండాలి. స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్‌కి మంచి మార్క్స్ రావాలి అనుకుంటే తెచ్చుకోలేడు. బట్ వై రీజన్ మా పేరెంట్స్‌ను గర్వపడే స్థాయికి నేను వెళ్ళాలి. సో అలా అనుకున్నప్పుడు స్టూడెంట్ మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. అదే బిజినెస్ పర్సన్ ఒక మనీ సంపాదించాలంటే అంత సంపాదించలేడు. లేదు నా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు బలమైన రీజన్ అంటే బలమైన వై రీజన్ గనక ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చూడండి ఏ ఫీల్డ్‌లో చూసుకున్నా వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉంటారు. ఇక్కడ ఇవ్వాల్సింది కూడా వై రీజన్. ముందు రెండిటిపై క్లారిటీ ఉండాలి. ఒకటి వాట్ ఏమిటి? రెండోది ఎందుకు? మనీ కావాలి. ఎందుకు నీకు మనీ కావాలి? దేనికోసం నీకు మనీ కావాలి? సో ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నావు? ఎంత అది? సో కారు ఎంత అమౌంట్ కావాలి? సో ఇట్లా ప్రతి దానికి కూడా లెక్కలు చూపించాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే అండి. యూనివర్స్‌కు లెక్కలు చూపించాలి. చాలామంది నన్ను అడుగుతారు యూనివర్స్ ఎక్కడుంది? చూడండి యూనివర్స్ మన అంతరాత్మ రూపంలో పరమాత్మ లోపలే ఉన్నారండి. బట్ మాయ అనేది వచ్చేస్తుందంటే లోపల రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కదా! అప్పుడు అంతగా మనం కమ్యూనికేషన్ చేసుకోలేం. ఎప్పుడైతే మాయమైపోతుందో మన కమ్యూనికేషన్ ఏర్పడుతుండదు. దీనికోసం మనం చేయాల్సిందల్లా మౌనం అండి. ఎవరు ఎంత ఎక్కువగా మౌనం పాటిస్తుంటే వారు అంత ఫాస్ట్‌గా యూనివర్స్‌తో కనెక్టివిటీ అవుతారు. ఈ యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం వలన మనకేమిటి అంటే ఈ ఏదైతే రాసుకున్నామో వాట్ అండ్ వై రాసేటప్పుడు ప్రశాంతంగా రాసుకోండి. మీరు ఏకాంతంగా కూర్చోండి. కూర్చొని అసలు నాకేం కావాలి? ఎందుకు కావాలి? ఓన్లీ 2 ఏం కావాలి? ఎందుకు కావాలి? ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ రాయండి. ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ రాయండి. అలా మీరు కొద్దిసేపటి రాసేసరికి మీ ఆలోచనలన్నీ కూడా పేపర్‌పై వచ్చేస్తాయి. చాలా స్పష్టత ఏర్పడతది. ఎప్పుడైతే స్పష్టత వచ్చిందో థాట్స్‌లో మీ ఫీలింగ్స్‌లో హ్యాపీ వచ్చిన తర్వాత తీసుకునే యాక్షన్ స్టెప్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎప్పుడైతే మీ యాక్షన్ స్టెప్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయో మీ రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సర్కిల్ టైప్‌లో ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే మన థాట్స్, మన ఫీలింగ్స్ బట్టి మన యాక్షన్ స్టెప్స్ ఉంటాయి. మన యాక్షన్ స్టెప్స్ బట్టి రిజల్ట్స్ ఉంటాయి. రిజల్ట్స్ గనక మనకు అనుకూలంగా వస్తే మళ్ళీ పాజిటివ్ థాట్స్, హ్యాపీ ఫీలింగ్ వస్తాయి. అయితే మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే రిజల్ట్స్ అనుకోని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. అంటే మనం ఒకటి అనుకున్నాం అది జరగలేదు. ఒకటి అనుకోలేదు బట్ అది జరిగింది. వెంటనే మనం ఏ ఫీల్ అవుతాం? అన్‌హ్యాపీనెస్. ఓకే. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్కడి నుంచి థాట్స్ ఏమవుతాయి? వేరే డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. సో నెగెటివ్ థాట్స్ వస్తాయి. మళ్ళీ అలా వెళ్ళిపోతాం. అలా గాకుండా మీకు అనుకూలంగా జరగని, అనుకూలంగా జరగకపోయినియి. మీరు మాత్రం మనసులో అనుకూలంగా జరిగితే ఎలా ఉంటుందో ఊహించాలి. అంటే ఒక క్లయింట్ మీ దగ్గర కలిసారండి. వారు నో అన్నారు. అయినా గూడా యెస్ అన్నట్టుగానే భావించాలి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మీరు. అక్కడికెళ్ళేసరికి నో అన్నారు. అయినా యెస్సే. ఎందుకంటే వి ఆల్ ఆర్ వన్. అంటే మనమందరం ఒకటి. సోల్ లెవెల్ అంతా ఒకటే అండి. మామూలుగా చూస్తే భౌతికంగా వీరు వేరు, వారు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు ఉంటది. బట్ సోల్ లెవెల్ అంతా ఒకటే అండి. సో మీకు ఇక్కడ నో అన్నా కూడా మీరు యెస్ అన్నట్టుగా విజువలైజేషన్ చేసుకున్నారు కాబట్టి వేరే యెస్ అనే వ్యక్తి మీ దగ్గరికి యెస్ అనబడే వ్యక్తి మీరు ఏదైతే అంటారో దానికి యెస్ అనే వ్యక్తి అనబడే వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. అంటే లైఫ్‌లో మీరు ఏది కావాలన్నా మీరు సాధించాలనుకుంటే మాత్రం మీరు చేయవలసిందల్లా కూడా ప్రాపర్‌గా విజువలైజేషన్ చేసుకోవాలండి. సో ఇట్లా గనక మీరు విజువలైజేషన్ చేసుకుంటే మీ లైఫ్‌లో మీకు ఏది కావాలన్నా కూడా మీరు ఆకర్షించుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే అండి.
పాజిటివ్ థాట్స్ ఎలా ఉండాలండి? సానుకూలంగా ఉండాలి. ఓకే, పీస్ఫుల్ థాట్స్, ప్రశాంతమైన మనసు అండి. ఇట్లా పాజిటివ్ మైండ్. చూడండి ఎంత ఎక్కువగా పీస్ఫుల్ మైండ్, ప్రశాంతమైన మనసుతో, పాజిటివ్ థాట్స్తో, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉంటే మాత్రం మన లైఫ్లో దేనినైనా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. సో వీరి కోసం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాస్కు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఎలా ఉంటాయంటే, చూడండి ఫస్ట్ మీ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ జూమ్ లింక్ ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అయినా, లేదా జూమ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్, అంటే స్టెప్ బై స్టెప్, అంటే చూడండి అడ్వాన్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ బేసిక్స్పై ఫుల్ కమాండింగ్ అనేది ఉండాలి. సో అలాంటి క్లాస్ అనేది మన క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి తర్వాత చూడండి మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా అడగవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరి ముందు అడగలేకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్, అంటే పిల్లర్స్ నుంచి మొదలు పెడితే హై స్టాండర్డ్ వరకు క్లాస్ అనేది ఉంటుంది. క్లాస్కి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు ఫామ్ ఫిల్అప్ చేసి. ఇక చూడండి మనం ఇందాక నేర్చుకున్నట్టుగానే ఎక్కడ కూడా మనం ఎప్పుడైతే వాట్ అండ్ వై ఎంత క్లారిటీ, చూడండి వాట్ అనేది క్లారిటీగా ఉండాలి, వై అనేది స్ట్రెంత్గా ఉండాలి, చాలా క్లారిటీగా ఉండాలి. నీకు మనీ కావాలి, ఎంత కావాలి, ఓకే, ఎందుకు కావాలి. సో నీకు ఎంత కావాలి, ఎందుకు కావాలో స్ట్రాంగ్గా ఉండి పర్పస్ను ఆల్రెడీ అయినట్టుగా మీరు చేసుకోగలిగితే మాత్రం మీ లైఫ్లో దేనినైనా సాధించవచ్చండి. మీరు చూస్తే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైనా సరే వచ్చు, రాజమౌళి కావచ్చు, ఎవరైనా స్పోర్ట్స్ క్రికెటర్ అయినా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే క్లారిటీ అండి. ఆ క్లారిటీనెస్ మనం ఎట్లా పెంచుకోవచ్చో మన క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల మనం నేర్చుకోవచ్చు. మీరు ఎవరైనా కావచ్చు, స్టూడెంట్ అయినా కావచ్చు, ఓకే, లేకపోతే ట్రైనర్ అయినా కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చండి, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, అడ్వకేట్ అయినా, ఏ ప్రొఫెషనల్ లైఫ్ అయినా సరే మన థాట్స్లో ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే మాత్రం మన లైఫ్ను మార్చుకోవచ్చు. ఎలా మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మనం అనుకున్నటువంటి లక్ష్యాలటువంటి హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు ఎలా పొందొచ్చో సింపుల్గా స్టెప్ బై స్టెప్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. మా టీం మెంబర్స్ ఏమైనా గ్రూప్లో యాడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని విషయాలు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు క్లాస్లో అడగొచ్చు. ఇంకా అవసరమైతే మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.